అనారోగ్యంతో ఉన్నాడు. మరి అన్న కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేయండి. మొన్నటి దినం హైదరాబాద్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో అన్న ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసి రావడం జరిగింది. మరి నిన్నటి దినం రాత్రి ప్రకాష్ అన్న చర్చి శనివారం అక్కడ నడిపిస్తున్నాడు హైదరాబాద్లో. ఆ ప్రాంతంలో కూడా చూసుకొని 1:30-2 ప్రాంతం రాత్రికాల సమయంలో వచ్చి మరలా ప్రయాణం చేసి ఈ స్థలంలోకి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి దేవుని సన్నిధిని మనము ఘనపరచుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనం దేన్ని బట్టి కూడా అతిశయించదు, దేవుని బట్టే మనం అతిశయించాలి. మరి 1 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో నుంచి ఒక మాట ఉంటుంది. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను అని వ్రాయబడినది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పౌలైనను అపోలో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం అందున్నవి అయినను రాబోనవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. దేన్ని బట్టి మనం అతిశయించదు. ఏది భూమి మీద మనది కాదు, ఏది మనకు శాశ్వతమైనది కాదు. దేవుని నిత్యరాజ్యం అనేదే శాశ్వతమైనది. ఆయన నిత్యరాజ్యంలో మనం నివాసం ఉండడమే శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైన దేవుని బట్టే మనం ఆనందించాలి. దావీదు గారైనా బైబిల్లో ఉన్న చాలామంది భక్తులైనా ఒకటే మాట అంటారు, నేను యెహోవాను బట్టి అతిశయిస్తున్నానని 34వ కీర్తనలో దావీదు గారు ఒక మాట అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎవరిని బట్టి అతిశయం? మన అతిశయము పిల్లలు కాదు, మన అతిశయము మన భూములు కాదు, మన అతిశయం మన కార్లు కాదు, మన అతిశయం మనకున్న గొప్పవేవి కాదు. ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుణ్ణి బట్టి అతిశయించాలి. దేవుణ్ణి బట్టి ఎవరు అతిశయిస్తారో దేవుడు వారిని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నన్ను గణపరచువాన్ని నేను అంతే. ఆయనను ఎక్కువ మనం సంతోషపరచాలి. భూమి మీద మనుషులను సంతోషపరచడానికి చాలామంది మనుషుల దగ్గర మెప్పు కోసమో గొప్ప కోసమో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. మన మెప్పు గొప్ప అంతా ఎవరు చూడాలి? దేవుడే చూడాలి. మన భక్తి మన విశ్వాసాన్ని ఎవరు చూడాలి? నిజంగా ఆయన బట్టి అతిశయిస్తే ఆయన మనల్ని ఎంతగా అంటే అంతగా దీవిస్తాడు. బైబిల్లో ఫిలిప్పు దగ్గర పనిచేసిన ఎలీషా గారు అతన్ని వెంబడించారు, కానీ దేవుని బట్టి అతిశయించేవాడే ఎలీషా గారు. ఎలీషా గారు దేవుని బట్టి అతిశయిస్తే ఫిలిప్పి గారు తర్వాత ఎలీషా గారికి 2 ఆశీర్వాదం వచ్చింది, 2 అభిషేకం వచ్చిందట. నమ్మకంగా వెంబడించాడు, దేవుని బట్టి ఘనపరిచాడు. దేవుని బట్టి వెంబడిస్తారో, నమ్మకంగా ఘనపరుస్తారో ఫిలిప్పు గారికి ఉన్న ఏలియా గారికి ఉన్న అభిషేకము కన్నా ఎలీషా గారికి ఉన్న అభిషేకము బలమైన అభిషేకం. మరి ఎలీషా గారి దగ్గర పని చేస్తున్న గెహాజీ ఉన్నాడు, గెహాజీకి అభిషేకం రాలేదు. గెహాజీ లోకానుసారమైన ఆలోచించాడు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు, కానీ లౌకికమైన వాటి మీద మనసు పెట్టాడు. ఒకసారి బైబిల్లో చూస్తే రాజుల గ్రంథంలో నయమానుకు ఒక అనారోగ్యత వచ్చింది. చదువుకుందాం. 1వ రాజుల గ్రంథంలోకి రండి, 5వ అధ్యాయము చదవండి అమ్మా. 1వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, చదువుకుందాం.
అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా నీవు చేయకుందువా? దానికి ముందు లైన్లో ఉన్న మాట ఏంటంటే, నయమాన్ అంటే ఎక్కడికి వచ్చిండటంటే ఒక చిన్నది చెప్పిందట వాళ్ళ ఇంట్లో. అయ్యా, నీకున్న అనారోగ్యత పోవాలంటే మా ఏరియాలో మేమున్న స్థలంలో మీరు ఎక్కడి నుంచి అయితే నన్ను పట్టుకొచ్చిరు ఆ స్థలంలో ఎలీషా అనే భక్తుడు ఉంటాడు. అయ్యా, ఆయన ప్రార్థన చేస్తే నీకు సమస్య అంతా పోతుందని చెప్పారట. వెంటనే ఆయన ఏం చేశాడంటే తన పనివాడిని తీసుకొని ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన ఊరికేనే రాలేదు. రాజుగారు ఏం చేశారు, బంగారు వస్త్రాలు బలమైనవన్నీ తీసుకొని వచ్చేసారు. చాలా వజ్రాలు వైడూర్యాలు అన్నీ రథముల మీద నింపుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు ఒక మాట అన్నారు. 9వ వచనం, నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయి, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపారట. ఎవరిని పంపించాడు? ఒక దూతను పంపించాడు. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పివేయన నేను అనుకుంటుని. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, నా దగ్గరికి రాలేదు, నన్ను ముట్టలేదు, కానీ నన్ను వెళ్ళి ఏం చేసిమన్నాడు, యోర్దాను నదిలో మునుగుమన్నాడు. ఆయన చాలా బాధపడుతున్నప్పుడు అప్పుడు తన దగ్గర నా పనివాడు చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? అయితే అతని దాసులో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీకు ఇచ్చిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు చేసెను. అక్కడ అతనికి స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చినాక ఆయన చాలా బహుమానాలు తీసుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వచ్చాడు. 15వ వచనం ఉంటుంది, నా యొద్దకు బహుమానం తీసుకొనవలసినని అతనితో చెప్పగా ఎలీషా, యెహోవా సన్నిధి నేను నిలుచున్నాను, ఆయన జీవంతోడు నేనేమీ తీసుకున్నానని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బ్రతిమిలాడాను, అతడు ఒప్పకపోయాను. ఈ సీన్ జరుగుతున్నప్పుడు, ఈ మాట, ఈ విధానం జరుగుతున్నప్పుడు అక్కడే గెహాజీ గారు ఉన్నారు. ఇప్పుడు ఏలియా గారి శిష్యుడు ఎవరు? ఎలీషా గారు. కానీ ఎలీషా గారి దగ్గర శిష్యుడు ఎవరంటే గెహాజీ. కానీ గెహాజీకున్న మనసు ఎట్లున్నదంటే, ఇది తీసుకుంటే అయిపో కదా, ఏంటి ఎలీషా గారు ఏం చేస్తున్నారు, అంత పెద్ద బహుమానం తీసుకొస్తే ఊరికనే పొమ్మని చెప్తున్నాడు ఏంటి అని ఆయన మనసులో ఆలోచించాడట. చూడండి, అతడు మనసులో ఆలోచించి ఏం చేసిండంటే, అప్పుడు యెహోవా తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలని నీకు అర్పింపను, 2 కంచరగాడిదలు మోయి వాటిని మన్ను నీ దాసునైనా నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకొన్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసి పక్షమున నేను నమస్కారం సంగతి గురించి యెహోవాని దాసునైన క్షమించునుగా కానీ నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనితో సెలవిచ్చాను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయిందట. ఆ తర్వాత షార్ట్ కట్ దారిలో ఎవరు వెళ్ళారు? గెహాజీ వెళ్ళిపోయాడు. 20వ వచనంలో, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకొని నయమాను కలుసుకుంటూ పోవచ్చుండగా నయమాను తన వెనకటి నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి
తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అన్నాడట. ఎవరి గురించి చెప్పాడండి? నా యజమానుడు నా చేత మరలా వర్తమానం పంపిండని అబద్ధం చెప్పేశాడు. ఎలీషా ఏమో నాకు వద్దని చెప్పాడు, కానీ ఈయన షార్ట్కట్లో వెళ్ళిపోయి ఏమన్నాడంటే, నా యజమాను నన్ను పంపించిండు, ఒక 2 యవనస్తులకు ఇవి కొన్ని కావాలట అని అన్నారట. అప్పుడు వాళ్ళు ఏం చేశారమ్మా? 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చున్నాడు. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బ్రతిమిలాడి 2 సంచుల 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టల నుంచి తన పనివారిలో 2 మీద వాటిని వేగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్టు దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవియగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాడిని చూసి అడిగిండట, ఎలీషా, నువ్వెక్కడి నుండి వచ్చావయ్యా అంటే, నీ దాసునే నేను ఎచ్చటికి పోలేదన్నాడు. అక్కడ ఆ వ్యక్తి దగ్గర పోయి ఏం చెప్పాడమ్మా? 2 యవనస్తులకు కావాల్సిన వస్త్రాలు, మరికొన్ని మంచి వస్తువులు కావాలని అడిగాడు. ఇక్కడికి వచ్చినాక ఏమంటున్నాడు తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అని అన్నాడు. తీసుకొని ఇంటిలో దాచి వాటిని సెలవి వారు వెళ్ళిపోయి అతను లోపలికి వచ్చినప్పుడు యజమానుడు అడిగిండు. ఎలీషా ఒక మాట అన్నాడు, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికి. అంతటి ఎలీషా వాడిని చూచి, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా వచ్చింది కదయ్యా. ద్రవ్యమును, వస్త్రములు, ఒలీవ తోటలు, ద్రాక్ష తోటను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుటకు ఇది సమయమా? ఇది సమయం కాదు కదా నాయన, ఎందుకు ఇట్లాంటి పని చేసినావు అని ఒక శాపం పెట్టాడు. 27వ వచనం, కాబట్టి న్యాయమాన్ని కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటిండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాను. ఎలీషా ఏలియాను వెంబడించినప్పుడు నమ్మకస్తుడుగా జీవించాడు. దేవుని బట్టి అతిశయించేవాడు. తన గురువుగా, తన పైన ఉన్న అధికారి మీద తను ఎక్కడైతే శిష్యరిక చేస్తాడు, ఎక్కడైతే భక్తి చేస్తున్నాడో, ఎక్కడైతే విశ్వాసంతో ఉంటున్నాడో ఆయన దగ్గర ఎట్లున్నాడట? నమ్మకస్తుడుగా ఎలీషా గారు అన్నారు. కానీ గెహాజీ ఎలా ఉన్నాడండి? ఏ విధంగా జీవిస్తున్నాడు? ఆయనతో ఉంటున్నాడు కానీ ఆయన మనస్సు అంతా మరి రకరకాల వాటి మీద నిలిచింది. దాన్ని బట్టి ఏమైందంటే కుటుంబం మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది, నష్టం కలిగింది. కుటుంబంలో పిల్లలకు, తన కుటుంబానికి అంత ఏమొచ్చిందటమ్మా? కుష్ఠరోగం వచ్చిందట. చూడండి, అది ఎంత భయంకరమైన నష్టం. అంటే దేవునితో సహవాసం చేసేవాడు నమ్మకంగా జీవిస్తేనే ఆశీర్వాదం. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి దేవుని సన్నిధానంలో. మన భక్తిలో, మన విశ్వాసంలో కూడా మనం ఎప్పుడు కానీ నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే 2 ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. 2 దీవెనలు వస్తాయి మనకు. యోబు నిలిచి ఉంటే 2 ఆశీర్వదించబడ్డాడు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? వెళ్ళిపోయి షార్ట్ కట్లో ఆలోచన చేశాడు, తొందరపడ్డాడు. రెండోది ఏంటంటే అతని దగ్గర మాట దాచాడు. నేను ఎక్కడికి పోలేదయ్యా అన్నాడు. చేయాల్సిన పని చేశాడు. ఈరోజు కూడా మన జీవితంలో కూడా ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. కొన్ని పరిస్థితులు, కొన్ని శాపకరమైనవి, కొన్ని నష్టకరమైనవి ఎప్పుడు వస్తాయంటే మనం కూడా దేవుని ఎదుట కొన్నిసార్లు దేవునికి తగినట్లుగా మాట్లాడకున్నా, జీవించకున్నా
ఇలాంటి శాపగ్రస్తమైనవి రావడం జరుగుతుంది. మరి అతని కుటుంబం అంతటికి ఏమొచ్చింది? నష్టం కలిగింది, శాపకరమైనది వచ్చింది. మరి ఈ ఎలీషా నమ్మకంగా ఉంటే ఎలీషాను దేవుడు అభిషేకించాడు, దీవించాడు. కానీ గేహాజీ తనకున్న హోదాను, హక్కుతనాన్ని ఏం చేసిండట? పోగొట్టుకున్నాడు. ఈయనకున్న కుష్ఠరోగం ఎవరికి వచ్చిందట? ఈయన మీదకి వచ్చింది. నయమానుకున్న కుష్ఠరోగం ఎవరికి వచ్చింది? గేహాజీ మీదకి వచ్చింది. ఆ రోజు కుటుంబం అంతా నష్టంలోకి వెళ్ళిపోయింది. మరి ఎంతో వేదన, ఎంతో దుఃఖం, ఎంతో కష్టమైన పరిస్థితి. ఆ కుటుంబము ఫెయిల్ అయిపోయింది. ఒక్క వ్యక్తి చేసిన పాపము తన ఇంటి మీద అంతటికి ఏమొచ్చిందమ్మా? నష్టం కలిగించింది. మరి ఈరోజు కూడా చాలామంది నమ్మకంగా మనం వెంబడించకపోతే కుటుంబానికి కూడా చాలా భయంకరమైన శోధనలు వస్తాయి. ఒక ఇంటిలో ఒక వ్యక్తి నమ్మకస్తుడు కంటే ఆ ఇల్లంతా దీవించబడుతుంది. చప్పట్లు కొడదాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ గేహాజీ మంచి లైఫ్ స్టైల్ ఉంటే తన కుటుంబం అంతా ఆశీర్వదించబడేది. అందుకే దేవుడు అంటాడు అంటే నీ పునాది సరిగా ఉండాలి. పునాది కరెక్ట్గా ఉంటే కట్టడము బలంగా నిలుస్తుంది, పిల్లలు బాగుంటారు, అన్నీ బాగుంటాయి. ఈ వేరు బలంగా ఉన్నదనుకో ఆ కొమ్మలు కూడా ఎట్లుంటాయట? బలంగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. మరి గేహాజుని గురించి, ఎలీషాను గురించి 2 మాటలు పరిశుద్ధాత్మ ఎందుకో చెప్పాలనిపించింది. చూడండి, ఆయన నమ్మకంగా నడిస్తే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. తన ఇంటి వారందరూ, అతడు ఎలీషా అంటే ప్రజలు, స్థలాలు ఎక్కడికి వెళ్తే అక్కడ అతని గురించి బలమైన మంచి మాట చెప్తున్నారు. కానీ గేహాజీకి మాత్రం అలాంటి మంచి మాట లేదు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండదని దేవుని వాక్యంలో ఉన్నది. ఎప్పుడైతే ఆయన దేవునితో నడుస్తున్నాడు కానీ అతని మనస్సు ఎట్లున్నదంటే దేవునితో ఏకీభవించట్లేదు. అందుకే ఆయన కుటుంబం అంతా నష్టం కిందకి వచ్చింది. ఆ కుటుంబం అంతా దుఃఖంతో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, వేదన కలిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి బహు జాగ్రత్తగా మనం దేవుని సన్నిధానంలో కూడా, మన భక్తిలో, విశ్వాసంలో కూడా నమ్మకంగా జీవించాలి. నమ్మకమైన వారికి ఏమున్నాయటమ్మా? మెండైన దీవెనలు. మరి నమ్మకంగా వెంబడించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన తప్పుదోవలో వెళ్ళిపోయాడు. యెహోవాకు విరోధమైన కార్యం అది. నువ్వు ఆశించకూడని ఆశించున్నావు. యెహోషువ మరి గ్రంథంలో కూడా ఏమంటుందంటే, ఒక షినారు వస్త్రంలో ఆశించిన మరి ఒక వ్యక్తిని, ఆకానును దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కుటుంబానికి అంతటికీ నష్టం వచ్చింది. అతడు చేసిన ఒక పని ద్వారా ఆయన దాచుకున్న కొన్ని వస్తువులు, భూమిలో దాచిన వస్తువుల ద్వారా ఏమైంది తెలుసా? అతని కుటుంబంలోకి నష్టం కలిగించే పరిస్థితులు వచ్చినాయి. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. యెహోషువ గ్రంథంలో ఆ మాట ఉంటుంది, చదువుకుందాం. వాళ్ళు ఒక యుద్ధానికి పోతే కూడా వారికి జయం కలగలేదంట. చదువుదాం ఆ మాట. చదవండి అమ్మా. ఆకాను గురించి రాయబడి ఉంటుంది. ఏడో అధ్యాయము 6వ వచనంలో చదువుకున్నప్పుడు వీరి గురించి రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాన్ని ఎందుకు దాటించితివి అని యెహోషువ ఏడుస్తున్నాడు. ఎందుకు నష్టం కలుగుతున్నది? మేము యుద్ధానికి వెళ్ళిన ఎందుకు అపజయం కలుగుతున్నది అని బాగా ఏడుస్తూ మరి కృంగిపోయినప్పుడు ఆయన బూడిద పోసుకొని ఏడ్చి బట్టలు చింపుకొని, నేను రాజుగా ఉండి గొప్ప స్థితిలో ఉంటే మా రాజ్యంలో ఒక చిన్న రాజ్యం మీద మేము ఓడిపోవడం ఏంది, నష్టం కలగడం ఏందని 8వ వచనంలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, మమ్మల్ని కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేను ఏమి చెప్పగలను? కానానీయులను
ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చెప్పుదు అని ఏడ్చి ప్రార్థన చేసినట. ఎందుకు మాకు అపజయం కలుగుతుంది, ఎందుకు మాకు అపజయం కలుగుతుంది? అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడాడు. 10వ వచనం, యెహోషువతో ఇట్లను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొనుందువు. ఇశ్రాయేలుల పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరిపోయారు. అంటే వారి ఆలోచన విధానం చూడండి, వారికి నష్టం కలిగించింది. చూడండి, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి అని రాయబడినది. ఎందుకు ఈ చిన్న సమస్య వచ్చింది? ఎందుకు ఆ దేశం మీద నష్టం కలుగుతుందంటే దేవుడు అన్నాడట, ఒక శాపగ్రస్తమైన స్థలంలోకి మిమ్మల్ని యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడున్నది ఏది మీరు ఆశించద్దు అని నేను అన్నా. కానీ ఈయన ఏం చేశాడట, హాకాన్ అనే వ్యక్తి ఆ వస్త్రాలను, దోపుడు సొమ్మును, ఒక మంచి షినారు వస్త్రమును, 200 తులముల వెండిని, 200 తులముల వెండిని, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చూచి వాటిని ఆశించి ఏం చేసిండటమ్మా, తీసుకొని దాచిపెట్టాడట. ఎవరికి చెప్పట్లేదు. భూమిలో దాచబడి ఉన్నవి, భూమిలో దాచిపెట్టిండట. ఆ వెండి దాని క్రింద ఉన్నదని, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినది అంతయు ఒప్పుకొని, తాను చేసిందంత ఒప్పుకున్నట. నేను ఈ పని చేశాను. అప్పటి వరకు ఆయన చెప్పలేదు. ఏం చేసింది తెలుసా? అక్కడ అపజయం కలుగుతున్నా కూడా ఈయన మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు అపజయం కలుగుతున్నదో ఆయనకు అర్థం కావట్లేదు, యెహోషువకు అర్థం కావట్లేదు. ఒక అవిధేయతతో కూడిన పని ద్వారా వారి జీవితంలో ఏమొచ్చిందంటే ఆ రాజ్యంలో నష్టం కలుగుతున్నాడు. నష్టం, కష్టం. కొంతమంది కూలిపోతున్నారు, అపజయం కలుగుతున్నది. రాజు ఆలోచిస్తున్నాడు, ఎట్లా జయం మేము పొందుకోవట్లేదు, ఎందుకు ఈ నష్టం కలుగుతున్నది? మనం కూడా అనుకుంటాం కదా, ఎందుకు ఈ నష్టం కలుగుతున్నది దేవా? నేను భక్తిగా ముందుకెళ్తున్నాను, ప్రార్థనలో ముందుకెళ్తున్నాను, విశ్వాసంతో ముందుకెళ్తున్నాను, కానీ అక్కడే ఎక్కడో ఒక లోపం, ఒక పొరపాటు కనబడుతున్నది. అప్పుడు దేవుడు చెప్పిండు, మీ దగ్గర ఉన్న దాంట్లో ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడు, కానీ అతడు దేవునికి అవిధేయతపూర్వకంగా నడిచాడు అన్నప్పుడు ఆయన అప్పుడు ఒప్పుకున్నాడు. నష్టం అంతా కలిగిన తర్వాత దేవుడు చెప్పిన తర్వాత భయపడి ఒప్పుకున్నాడట. అప్పుడు ఒప్పుకొని చెప్పిండట, దేవుడు ఆ రోజు మనల్ని శపితమైన తీసుకురావద్దంటే నేను వాటిని ఆశించి ఏం చేసిన, భూమిలో దాచిపెట్టాను. ఎంత పని చేసావయ్యా యెహోషువ, ఎంత పని చేసావు? నువ్వు చేసిన దాన్ని బట్టి ఏమైంది తెలుసా? మన దేశానికి అప్పుడు యెహోషువ నీవేళ మమ్ము బాధపరిచితివి, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా, ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో, ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడున్న ఆచార పద్ధతులు ఏంటంటే, ఏదైనా అవిధేయత పూర్వకంగా తీసుకొచ్చి దాచిన, దేవుడు అద్దనది చేసిన ఆ రోజుల్లో వారు ఏం చేశారంటే మరి రాళ్లతో కొట్టి చంపేవారట. అక్కడున్న నిబంధనలు మరి ఎంత భయంకరమైన పరిస్థితి అండి. నిజంగా ఒక నమ్మకంగా వారు వెంబడించకపోతే అపజయం కలిగింది, నష్టం కలిగింది. మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు, కొన్ని స్వ ఆలోచనలు, కొన్ని చెడ్డ తలంపుల ప్రకారం నడవడం, యెహోవాకు విరోధంగా అవిధేయత పూర్వకంగా వారు నడవడం ద్వారా వారి జీవితంలో ఏమొచ్చిందంటే ఆశీర్వాదానికి బదులుగా ఏం తెచ్చుకున్నారట? వారి కుటుంబం మీదికి శాపాన్ని తెచ్చేసుకున్నారు. మరి యెహోవాకు విరోధమైన కార్యాలు చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఆశీర్వాదం కాదు, దానికి బదులుగా శాపం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ నినెవే పట్టణస్థులు కూడా ఇలాంటి భయంకరమైన పాపంలోనే ఉండేవారు. దీనికి ప్రాయశ్చిత్తం, విరుగుడు ఏంటిది అంటే ప్రార్థనతోని మరలా దేవుని తట్టు తిరిగినప్పుడే కుటుంబాల్లో ఉన్న బంధకాల నుంచి మళ్ళీ కొత్త విడుదలను దేవుడు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు వారి జీవితంలో బహు విరోధకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఈ రోజులోకి, ఈ సిచ్యువేషన్లోకి వస్తే దేవుడు మనకిస్తున్న కొత్త నిబంధన ప్రకారం దేవుడు ఇస్తున్న అవకాశం ఏంటంటే మన శాపములన్నిటినీ కొట్టివేస్తున్నాడు సిలువలో. ఆమేన్, హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ శపితమైన మన జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు వాక్యములో మలుపు ఇది. యేసు ప్రభు వచ్చేసి మన అవిధేయత పూర్వకంగా చేసిన ప్రతి పాపమును బట్టి, ప్రతి శాపమును బట్టి దేవుడు ఆ బంధకాలను తీసివేశాడు. మనం పొదలో చిక్కున్న గొర్రెలాగా ఉన్నాం అనుకో, ఆ గొర్రె దగ్గరికి కాపరి వచ్చినట్లుగా యేసు ప్రభువు మన దగ్గరికి వచ్చాడు. మన శాపములను, మన కష్టములను తొలగించడానికి వచ్చాడు. ఆ రోజుల్లో ఒకరికి శిక్ష వచ్చిందంటే ఆ శిక్షకు విరుగుడు దాదాపుగా ప్రార్థనతో ఉండేది. కొంతమందికి ప్రార్థన సరిగా తెలియక, ప్రార్థనతో ఎదుర్కోక, వారి కుటుంబాలను మరల ఆశీర్వాదంలోకి నడిపించుకోలేక అదే శాపగ్రస్తంలో ఉండి ఉండి అట్లనే చనిపోయేవారు. ఆ రోజుల్లో ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న మనుషుల విధానం ఏంటంటే శాపంతో ఉన్నవాడు శాపంతోనే చచ్చిపోయేవాడు, నష్టంతో ఉన్నవాడు నష్టంతోనే ప్రాణాలు విడిచిపెట్టేవాడు. ఎవరైతే పశ్చాత్తాపముతో తిరిగి ప్రార్థన చేస్తారో దేవుడు వారిని కనికరించేవాడట. వారు దేవునికి విరోధంగా చేస్తే దేవుడు, చూడండి 20వ వచనంలో, అది ఆకాను యెహోషువను చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము అన్నాడు. కప్పుకోక దోషమును ఒప్పుకొని వాడు మరి ధన్యుడని బైబిల్లో ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. ఈ అవిధేయత పూర్వకమైనది చేస్తే దేవునికి విరోధమైన పాపం. ఈ విరోధమైన పాపం మనిషి జీవితంలో ఉంటే ఆ మనిషి చేసిన ఒక చిన్న తప్పు, చిన్న పరిస్థితి కుటుంబం మీదికి నష్టాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ కూడా ఈ కుటుంబాన్ని అందరి రాళ్ళతో కొట్టి చంపారని బైబిల్లో ఉంది. నేను మంచి ఆదరణకరమైన వాక్యం కూడా చెప్పొచ్చు, కానీ ఎందుకు ఇలాంటి ఈ వాక్యం సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానంటే కొన్ని కుటుంబాలు దేవునికి విరోధంగా ఉండి శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నారు. అవమానాలు, దుఃఖంలో, కుటుంబాల్లో ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, సమృద్ధి లేదు. కానీ ఎప్పుడైతే ఆ పరిస్థితి నుంచి ఒకవేళ అతడు ఒప్పుకొని చేసినది తప్పు అని ఒకవేళ ముందుకు వచ్చేది ఉంటే ఈ ఆకానుకు తన కుటుంబానికి కలిగిన నష్టం నుంచి విడుదల కలిగేది. అంటే అతడు చేసిన ఒక తప్పు, దానికి వ్యయం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు బైబిల్లో ఉంటుంది అంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే శిక్ష ఉంటుందట. ఆమేన్, హల్లెలూయా. మీరు మంచిగా దీవించబడితే మంచి ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సన్నిధానంలో సరిగా లేకపోతే దానికి రావాల్సిన శిక్ష తప్పకుండా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మంచికి మంచి ఉన్నది, చెడుకు చెడు ఉన్నది. కానీ చెడు నుంచి విడిపించాలనే మాత్రం ఒక మార్గం ఉన్నది. అదేంటిదంటే తిరిగి దేవుని తట్టు పశ్చాత్తాపముతో తిరగడమే. ఆమేన్. ఆ తర్వాత మరలా కొత్త దీవెన దేవుడు ఇస్తాడు. నినవే పట్టణస్తులకు కూడా ఒక పరిస్థితి తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే లోబడ్డారు. నినవే పట్టణస్తులకు కూడా యోనా గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యోనా ప్రవక్త వచ్చి ప్రకటన చేస్తుంటే వాళ్ళు వెంటనే రాజుగారు, తన పని వాళ్ళు, తనకున్న మనుషులందరూ కలిసి ఏ శపితమైనది మా కుటుంబాల్లో ఉండి నష్టం కలిగిస్తున్నదో దేవుని మాట మా దగ్గరికి వచ్చింది అన్నప్పుడు వాళ్ళు వెంటనే లోబడ్డారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? ఆకాను ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా ఆయనకు తెలిసిన పాపం ఎవరు చూస్తారులే అనుకున్నాడు. కానీ దేవుడు ఏమని చేశాడు తెలుసా? ఒకరోజు బయట బయలు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాము మనకి ఎవరు చూస్తున్నారులే, మనల్ని ఎవరు చూస్తారులే. దేవుడు మంచిని చూస్తాడు, చెడ్డది కూడా చూస్తాడు. హల్లెలూయా. చూడండి, ఒకరోజు తీర్పులోకి వచ్చింది పరిస్థితి. ఈరోజు భూమి మీద మనకు అవకాశం ఉన్నప్పుడే మనల్ని మనం సరి చేసుకుంటే తిరిగి కొత్త రక్షణ, కొత్త సమృద్ధి, కొత్త దీవెన ఇస్తాడు. ఇప్పుడు ఆకాను
చేసిన తప్పేంటంటే మొదటే ఒప్పుకొనేది ఉంటే ఇంకా అనేక విజయాలు వారి జీవితంలో కలిగేది. కానీ దేవుడు చెప్పే అంతవరకు కూడా మౌనంగా ఉన్నాడు. దేవుడు చాలాసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడు, మనుషుల ద్వారా మాట్లాడు, మీలో శపితమైనది పనిచేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా అతను చెల్లించలేదు. దేవుని వాక్యం నీకు వినబడ్డప్పుడు చాలాసార్లు వింటారు, కానీ కొంతమంది జీవితంలో చెల్లించరు. వారిలో ఆ వాక్యము విన్నట్టే వింటారు, కానీ నా గురించి కాదులే అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు ఈయన కూడా అట్లే ఉన్నాడు. ఏమో ఎవరి గురించో కావచ్చు అన్నట్టుకున్నాడు. దేవుడు మాట్లాడినాక అక్కడ అన్నాడు, నేను యెహోవాకు విరోధముగా ఈ పాపం చేశాను, ఇది నిజమే అని అన్నాడా కదా? 20 వచనంలో ఆ మాట ఉన్నది కదా, ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజమే. ఒప్పుకున్నాడండి. తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఒప్పుకో. 32వ కీర్తనలది, నీ అతిక్రమములకు నీ ప్రాయశ్చిత్తం, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడట. మరి ఇది ఏం చేస్తున్నాడు? నిజం అనేది ఒప్పుకోవట్లేదు, కప్పిపుచ్చుకుంటున్నాడు. మనుషులు ఎదుట ఎన్ని దినాలు కప్పిపుచ్చుకున్నా దేవుని ఎదుట దాగుతుందా? దేవుని ఎదుట తప్పకుండా ఒకరోజు వెల్లడవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒకరోజు బయటికి తీసుకొచ్చాడు. అక్కడున్న వ్యక్తి బయటికి వచ్చాడు, నేనే చేశానయ్యా అన్నాడు. అప్పుడు కాదయ్యా చెప్పాల్సింది. ఎప్పుడు చెప్పాలి? మొదట అవకాశం వచ్చింది. ఈరోజు చాలామంది అవకాశాలన్నీ అయిన తర్వాత నేనే తప్పు చేశాను అంటే అప్పుడు శిక్షకు మరలా క్షమాపణ లేని పరిస్థితి వచ్చేసింది. కానీ ఇక్కడ యోనా గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చినాక చూడండి, వారు ఏం చేశారో తెలుసా? ఆ పాపము, ఆ నష్టం ఉన్నదన్నప్పుడే దేవుని దగ్గర పశ్చాత్తాపపడి దేవుని దగ్గర కనికరాన్ని పొందుకున్నారు. ఒకసారి యోనా గ్రంథం 3వ అధ్యాయంలోకి రండి, చదవండి అమ్మ ఒకసారి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి అల్పులేమి గనులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి తన రాజవస్త్రము తీసివేసి, చూడండి వాళ్ళు విన్న వెంటనే లోబడ్డారా లేదా? విన్న వెంటనే లోబడ్డారు. మన జీవితంలో కూడా అవకాశం వస్తుంది, నువ్వు సరి చేసుకో అన్నప్పుడు ఎప్పుడు లోబడతామో దేవుడు మన మీద దేవుని కనికరం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు విన్న వెంటనే రాజుగారు నా దగ్గరికి వచ్చి ఈయన చెప్పలేదు కదా, ఆ మనుషుల దగ్గర చెప్పాడు, నా దగ్గరికి రాలేదు కదా అనుకోలేదు. ఆయన కూడా తగ్గించుకొని ఏం చేసిందంటే గోనె పట్ట కట్టుకొని తన్ను తాను తగ్గించుకొని బూడిదలో కూర్చుండి అందరూ కలిసి ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారట? మా దేశానికి, మా కుటుంబానికి విడుదల దయచేయండి, ఈ పాపము నుంచి, ఈ శాపపు కట్ల నుంచి నా కుటుంబానికి, నా దేశానికి, నేనున్న ఈ ప్రాంతానికి మీరు సమాధానం దయచేయమని చేతులెత్తి ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఇప్పుడు గెహాజీకి అవకాశం వచ్చింది, ఒప్పుకోలేదు. ఆకానుకు అవకాశం వచ్చింది, ఒప్పుకోలేదు. కానీ వీరికి మీరు చేసింది తప్పని చెప్పినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. వెంటనే లోబడ్డారు, చేతులెత్తారు. అవును తండ్రి, మేము చేసింది అవిధేయత పూర్వకమైన పని, నీకు విరోధంగా ఉన్నాం కనుకనే మా దేశాల్లో నష్టం వస్తున్నది, మా దేశాల్లో శాపం వస్తున్నది, మా కుటుంబాల్లో సమృద్ధి లేదు, మేము వేసిన పంటలో కరువు, మేము చేసిన ప్రతి పనిలో కరువు, దుఃఖము, వేదన. అయితే ఈ బాధ నుంచి మమ్మల్ని విడిపించమని 2 చేతులు ఎత్తి ఏం చేశారట? ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒకసారి ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామమ్మా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనుషులు వెంటనే దేవుని తట్టు లోపడ్డారు. విరోధంగా ఉన్న పాపము, విరోధంగా ఉన్న శాపాన్ని దేవుడు ఏం చేసింది తెలుసా? కొట్టివేసేసాడు. ఈరోజు కూడా చాలామంది కుటుంబాల్లో కొన్ని విషయాల్లో దేవునికి సరిగా నడవకపోవడం ద్వారా కూడా నిన్ను బట్టి నీ కుటుంబానికి కూడా నష్టం కలుగుతున్నది.
నిన్ను బట్టి నీ కుటుంబానికి కూడా హాని కలిగించే పరిస్థితులు వస్తున్నాయి. నిన్ను బట్టి నీ కుటుంబంలో సమృద్ధి లేదు. యోబు జీవితంలో మరలా దేవుని తట్టు తిరిగినప్పుడు యోబును దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్లో కొంతమంది భక్తి చేసిన దాన్ని బట్టి తన కుటుంబం అంతా దీవించబడ్డది. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధానంలోకి ఒప్పుకోలేదు. కానీ ఆ నినవే పట్టణస్తులు అందరూ కలిసి చేతులెత్తి ఏం చేశారట? ప్రార్థన చేస్తే ఆ దేశం మీద, వారున్న స్థలం మీద ఉన్న కీడంతా దేవుడు ఏం చేసిండు? తీసేసేసిండు. ఎప్పుడైతే వారు దేవుని తట్టు తిరిగారో దేవుడు వారిని, వారి పిల్లలకు, వారి కుటుంబానికి మరలా సమాధానాన్ని ప్రకటించాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని తట్టు తిరగడం ద్వారా దేవుడు ఆ కీడును, ఆ శాపాన్ని అంతా కొట్టేసిండు. సమృద్ధి అయిన ఆశీర్వాదం వచ్చింది. మళ్ళా కొత్త దీవెన వచ్చింది. నినవే పట్టణస్తుల పని అయిపోయిందిరా అని ప్రజలు అనుకున్నారు. కానీ దేవుని తట్టు తిరిగితే ఆ స్థలాన్ని, వారిని ఆశీర్వదించాడు దేవుడు. మనం కూడా కొన్నిసార్లు అవిధేయత పూర్వకంగా నడిస్తూ ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరుగుతామో దేవుడు ఒక కాపరిగా మనకు తోడుగా నిలబడతాడు. మన కన్నీరును తుడుస్తాడు, మనల్ని విడిపిస్తాడు. మన దుఃఖ దినములన్నిటిని ఏం చేస్తాడు తెలుసా? సమాప్తం చేస్తాడు. మన కన్నీటికి బదులుగా సంతోషగానాలు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది? మేము దేవుని నమ్ముకున్నా. ఎందుకు మాకు ఈ దుఃఖం ఉన్నది? ఎందుకు మాకు ఈ శోధన ఉన్నది? ఎందుకు మేము ఈ విడుదల పొందుకోవట్లేదు? అంటే కొన్ని ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని సరి చేసుకోవాల్సి ఉన్నాయి, కొన్ని అవిధేయత పూర్వకంగా నడిచిన మాటలున్నాయి, మాట్లాడిన విధానాలు ఉన్నాయి. అవన్నీ సరి చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ నీ ఇంటి మీదకి, నీ కుటుంబం మీదకి ఏమిస్తాడో తెలుసా? కొత్త దీవెన వస్తుంది. ఆ నినవే పట్టణస్తుల్లో ఉన్న ప్రతి చెర, ప్రతి దుఃఖం, ప్రతి కన్నీరుని అంతా దేవుడు ఏం చేసిండు? తీసివేసి ఒక్క కన్నీటి ప్రార్థన, ఒక్క ఉపవాస ప్రార్థన, వారి కుటుంబంలో ఏవేవి ఆగిపోయాయో మళ్ళా అన్నీ రిలీజ్ అయిపోయాయి. వివాహాలు కావాల్సిన వాళ్ళకు, ఉద్యోగం లేని వాళ్ళకు, సొంత గృహం లేని వారికి ఎన్ని కరువులు ఉన్నాయి, ఎన్ని అనారోగ్యత ఉన్నాయి, ఆ శరీర వ్యాధుల నుంచి కూడా పరిపూర్ణమైన విడుదల వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక్కటే పరిష్కారం ఏంటిదంటే తనను తాను ఒప్పుకొని దేవుని తట్టు తిరిగారు. ఆయన తప్ప ఇక ఎవరు లేరన్నారు. ఆయన వారి పక్షం నిలబడి సమాప్తం చేసేసాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత ప్రేమగల దేవుడు అండి. ఆయన శరణు వచ్చి ఆయన పాదాల దగ్గరికి వస్తే దేవుడు కనికరించే దేవుడు. కాబట్టి కుటుంబాల్లో వచ్చే నష్టాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో మాటలు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. కొంతమంది చెప్పంగా మందిరాన్ని విడిచిపెట్టి ఆదివారం వెళ్ళిపోయి గొడవలు పెట్టుకొని రకరకాల పరిస్థితులు తెచ్చుకుంటారు. మరి ఇట్లాంటి వాటిని బట్టి కూడా దేవుడు ఎన్నో నష్టాలు కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు. సరి చేసుకొని దేవునికి ఇవ్వాల్సిన మంచి సమయాన్ని ఇస్తూ ముందుకు సాగితే దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం మనకు కొంచెం బాధాకరంగా అనిపించినట్టు అనిపించవచ్చు, కానీ మనం సరి చేసుకుంటే మనం దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికే. అందరు రెండు చేతులెత్తి మనసు నిలిపి కళ్ళు మూసుకోండి. అవునయ్యా, ఒకవేళ నా కుటుంబంలో కొన్ని ఆశీర్వాదాలు నిలిచిపోవడానికి గల కారణం నేను ఏదైనా అవిధేయత పూర్వకంగా ఉంటే క్షమించండి. నా ఇంటి మీదకి, నా కుటుంబం మీదకి వచ్చే కీడును మానివేసేయండి తండ్రి, తొలగించండి, సమృద్ధిలోకి నడిపించండి. ఒకవేళ ఏదైనా విషయాన్ని బట్టి నేను పడిపోతే క్షమించండి. ఈరోజు నేను త్వరగా ముగించాలనుకున్నాను. రెండు చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. అవకాశం మనకి ఇవ్వబడుతున్నప్పుడు మనం చక్కగా ప్రార్థన చేయాలి. ఇగో మరి ఎందుకు కుటుంబంలో ఈ నష్టాలు కలుగుతున్నాయని చాలామంది అంటారు. మనం సరి చేసుకున్నప్పుడు, ఆ వేర్లలో మరలా పచ్చదనం వచ్చినప్పుడు దేవుడు మరలా కొమ్మల్లో ఫలించే కొమ్మలుగా చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఏలియాతో నడిచిన వ్యక్తి ఎలీషాను దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. కానీ ఎలీషాతో నడిచిన వ్యక్తి అదే నమ్మకాన్ని చూపినందుకు తన కుటుంబానికి నష్టం కలిగింది. రెండు చేతులు ఎత్తుదాం. అవును తండ్రి, మేము నష్టంలో ఉండే బిడ్డలుగా ఉండద్దు నాయన, మేము ఆశీర్వదించబడే బిడ్డలుగా ఉండాలి తండ్రి. నేను, నా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా.
దావీదు గారు అన్నారు, నేను నా కుటుంబం నిత్యం నీ సన్నిధానంలో ఉండాలని ఆశపడుతున్నాం. బెత్షెబాతో చేసిన దావీదు చేసిన పాపము 4 తరాల మీద నష్టం కలిగించి 4 పిల్లలు వెళ్ళిపోయారు. 4 పిల్లల్ని దేవుడు తీసుకున్నాడట. తిరిగి ఆయన పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరిగి ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. దేవుడు అన్నాడు, తప్పకుండా నేను నీ కృపను ఉంచుతాను, నా కృప నీ మీద ఉంటుంది, కానీ తప్పుకు తగిన శిక్ష తప్పది అని ఆ 4 ఆ వంశంలోంచి తీసేశాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనం దేవునితో యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా మనం దీవిస్తాడు. నమ్మకస్తులకు మెండైన దీవెనలు అన్నాడు. 2 చేతులు ఎత్తి చక్కగా ప్రార్థన చేసుకోండి. అయ్యా, మా కుటుంబంలో ఎలాంటి శాపం ఉండద్దు, మా కుటుంబంలో ఏది నీకు విరోధమైనది ఉన్నా తొలగించండి, నా ఆలోచనలోంచి తొలగించండి. ఇగో తండ్రి, నాలో ఏదైనా అయిష్టమైనది నీ కనబడితే తీసివేయండి నాయన. నా కుటుంబం నీ చేతి మీద దీవించబడాలి తండ్రి, నీ చేతిలో నేను ఆశీర్వదించబడాలి. ఎందుకో ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నా. ఒకవేళ నువ్వు దాచుకుంటున్నావేమో, ఆకానులాగా నీ పాపాన్ని దాచుకుంటే అది ఒకరోజు ఏం చేస్తుంది తెలుసా? నీకు నష్టం కలిగిస్తుంది. నువ్వు ఒప్పేసుకొని దేవుని తట్టు తిరుగు, అవునయ్యా నేను చేసింది తప్పే, ఇది నిజమే అని తనకు తాను ఒప్పుకున్నాడు. అవకాశం ఉన్నప్పుడు ఒప్పుకోలేదు, కానీ అవకాశం పోయినాక ఒప్పుకున్నాడు. అయినా కానీ శిక్ష తప్పలేదు. వారికి అవకాశం వచ్చింది, నేనే పట్టణస్థులకు, వారు వెంటనే లోబడ్డారు. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, మరలా నీ కుటుంబంలో కొత్త ఉజ్జీవాన్ని ఇవ్వాలని, మరలా ఆగిపోయిన దాంట్లో కొత్త ఆశీర్వాదం ఇవ్వాలని, ఆగిపోయిన దాంట్లో మరలా కొత్త దీవెన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇప్పటి వరకు ఏవేవో ఆగిపోయాయో, ఇగో ఈరోజు నువ్వు బలిపీఠం మరలా కట్టబడుతుంటే దేవుని అభిషేకం నీ ఇంటి మీదకి రాబోతున్నది. 2 చేతులు ఎత్తి స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా, నా ఇంటి మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఏ శాపం కాడి ఉంటే తొలగించండి దేవా, తొలగించండి. అవిధేయత పూర్వకంగా నా కుటుంబం నడిస్తే క్షమించండి తండ్రి. నా మీద నీ కనికరాన్ని పుట్టించండి, నా కుటుంబం మీద నీ కనికరం ఉండాలి తండ్రి, నీ దయ ఉండాలి తండ్రి. నీ దయ లేకపోతే వేస్టే నాయన. నేను నీ తట్టు చేతులు ఎత్తున్నాను, మంచి మనసుతో చేతులు ఎత్తుదాం. వారు ఆ నష్టాన్ని అనుభవించి ఎంత బాధను అనుభవించాడు చూడండి. ఆ కుష్ఠరోగం అతన్ని పట్టిందంట, అది ఎంత గాయపరిచింది. తన ఇంటి వారందరికీ ఆ సమస్య వచ్చిందట. ఒక చిన్న మాట, ఒక చిన్న తప్పు, ఒక చిన్న దురాలోచన మన జీవితానికి ఎంత నష్టాన్ని కలిగిస్తుంది. తన భక్తుడైన దావీదు చేసిన ఒక చిన్న పాపాన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదమ్మా, అతనికి కావాల్సిన శిక్షణ వేశాడు. దేవుడు తప్పకుండా మనల్ని దీవించాలనే మనం కోరుకోవాలి. 2 చేతులు ఎత్తి, నా ఇంట్లో ఏదైనా అవిధేయత పూర్వకమైనది ఉంటే దాని ద్వారానే కావచ్చు నాయన, నాకు ఎంతగా ప్రార్థన చేసినా మేలు కలగట్లేదు, క్షమించండి నాయన. నా కుటుంబం మీదకి ఏది అడ్డుగోడ ఉండద్దు, తీసివేయండి తండ్రి. నా పిల్లల మీదకి కానీ ఎవరి మీద కానీ ఎలాంటి హానికరమైనది రావద్దు నాయన. నీ చేతిలో నా ఇల్లు దీవించబడాలి నాయన, నీ చేతిలో నా ఇల్లు ఆశీర్వదించబడాలయ్యా. అంతకు మించిన భాగ్యం ఏమి లేదు. నిన్ను బట్టే నేను అతిశయిస్తాను తండ్రి. గెహాజీకి ఆ ధనము ఆ వీటిని బట్టి అతిశయించాడు, ఆశపడ్డాడు. ఈరోజు ఏది మనకు అతిశయంగా ఉండద్దమ్మా, దేవుడు తప్ప. దేవుని మనం పట్టుకోవాలి, దేవుని నమ్ముకోవాలి, దేవునిపై ఆధారపడాలి. ఆయన నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని రాజుగా చేసిన దేవుని ఆశీర్వాదమే కదా. అల్పమైన మనల్ని గొప్పవారినిగా చేస్తాడు దేవుడు. ఆయన పట్టు చేతులెత్తి, అయ్యా నా కుటుంబం ఎందుకు దిగజారిపోతున్నది అయ్యా, ఎందుకు దిగజారిపోతున్నది? ఒకవేళ నేను అయిష్టంగా నడిచానేమో క్షమించండి అయ్యా.
తిరిగి నా కుటుంబంలో కొత్త దీవెన దయచేయండి అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. కొన్ని కుటుంబాల్లో నిరాశ, దుఃఖము, వేదన, కన్నీరు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు, కృంగిపోతున్నావేమో. నిన్న దినం రాత్రి ఈ మాటనే దేవుడు చూపిస్తున్నాడు. ఒక చిన్న పొరపాటు అతని కుటుంబం అంతటి మీదకి నష్టం కలిగించింది. గెహాజీ జీవితంలో ఎంత భయంకరం అండి. ఒక చిన్న ఆశిస్తే ఆకాను జీవితంలో అవకాశం వచ్చినప్పుడు ఒప్పుకోకుండా ఉంటే అది చివరికి వారి ప్రాణాల మీదకి వచ్చింది, నష్టం కలిగించింది. లేదు, ఈరోజు మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ కుటుంబంలో మరలా కొత్త దీవెనలు ప్రకటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆగిపోయిన అన్నిట్లో అద్భుతమైన సహాయం కలగబోతున్నది. రెండు చేతులెత్తి మంచిగా స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం, సరి చేసుకుందాం అందరము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మా మీద నీ కనికరం ఉండాలయ్యా. మా కుటుంబం మీదనే కనికరం ఉండాలి, నీ దయ ఉండాలయ్యా. నీ దయ లేకపోతే ఏది లేదయ్యా. నీ దయ మాకు కావాలయ్యా. మనం చేసిన ప్రతిదీ కుటుంబంలో, పిల్లల్లో అన్ని వైపుల దుఃఖం కలిగిస్తాయి. ఒకవేళ మీరు డిస్టర్బెన్స్లో ఉంటే, కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటే దేవుని తట్టు జరగాలి. భార్యగా, భర్తలుగా, పిల్లలుగా ఆయన తట్టు చేతులు ఎత్తండి. దేవుడు ఈరోజు అన్ని ఆ శాపపు కాడిని కొట్టివేయబోతున్నాడు. ఆ దుఃఖం కలిగించే కాడిని కొట్టివేయబోతున్నాడు. కొత్త బలాన్ని ఇవ్వబోతున్నాడు, కొత్త ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ కట్ల చేత కట్టబడినావు అవన్నీ విప్పబడును గాక, అవన్నిటి మీద విడుదల వచ్చును గాక, అవన్నిట్లో అద్భుతమైన సహాయం కలుగును గాక నాయన. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.